జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ అని అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు జగన్ కామెంట్స్? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి కాముకుడు ఎవరో, సైకో ఎవరో, శాడిస్ట్ ఎవరో. నువ్వు సైకో శాడిస్ట్ కాబట్టే సైకోకి పేటెంట్ రైట్స్ నీయే జగన్మోహన్ రెడ్డి. అందుకే 151 సీట్లు వస్తే నిన్ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ఆంధ్ర ప్రజలకు తెలుసు సైకో అంటే ఎవరో. సైకోకి పర్యాయ పదమే జగన్మోహన్ రెడ్డి. అంటే ఎలా చూస్తారండి? ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా? మా ప్రభుత్వం నడిపించేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. నువ్వే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశావు కాబట్టే నీకు ఈరోజు ఈ గతి పట్టింది. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది. అది ఎవరి పట్ల అంటే ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తారో, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారో, ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉందో, ఎవరైతే డ్రగ్స్ బ్యాచ్ ఉందో, ఎవరైతే పోలీసుల మీద తిరగబడుతున్నారో, సాక్షాత్తు ఎస్ఐ గారి మీద, మహిళా ఎస్ఐ గారి మీద, హెడ్ కానిస్టేబుల్ గారి మీద తిరగబడిన సైకో బ్యాచ్కి, రప్ప బ్యాచ్కి ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుద్ది ఖచ్చితంగా. అంటే దాని గురించి కూడా నేను ప్రస్తావించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఆ మహిళ మీద అన్యాయంగా దాడి చేశారని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు తన కార్యకర్తలను కానీ వైసీపీ నాయకులు కానీ వేధిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకటే గుర్తు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయగలిగిందా? ఎందుకు పోటీ చేయలేదో తెలుసా? కార్యకర్తలు లేక, నాయకులు లేక. అన్నీ ఉన్నాయి. కేవలం మీ రౌడీ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు కాబట్టే కార్యకర్తలను రక్షించుకోవటానికి, నాయకులను రక్షించుకోవటానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ని బాయ్కాట్ చేశారు. ఈరోజు రేపు జరగనున్న ఎలక్షన్లో మీ పార్టీ అభ్యర్థులందరినీ నువ్వు పోటీ చేయాలంటున్నావు. ఎందుకంటున్నావు ఆ మాట? అదే రాజారెడ్డి రాజ్యాంగం కనుక మేము కూడా అమలు చేస్తే, మీరు అనుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తే రేపు మీ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక్కడ కూడా నామినేషన్ వేయడానికి కుదిరేది కాదు. కానీ ముందే చెప్తున్నా, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ మీరు పోటీ చేయండి. తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే రాజ్యాంగానికి అనుగుణంగా నడిచే ప్రభుత్వం. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి. ప్రజలు ఎవరేంటో తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో. అప్పుడు కూడా నీ కళ్ళు తెరుచుకుంటేనే హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్షిని మొలాఖత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ని కూడా ప్రస్తావించడం జరిగింది. జస్ట్ బైక్తోనే యాక్సిడెంట్ చేశాడు, కారుతోని కూడా కాదు యాక్సిడెంట్ చేసిందని చెప్పేసి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు సార్? యాక్సిడెంట్ అన్న తర్వాత బైకా, కారా ఏదైనా ఒకటే. ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందా లేదా? చనిపోయాడా లేదా? అసలు ఎంత పిచ్చితనం అంటే, ఏదో గుద్దాడు చిన్నపిల్లోడు, ఆయనకు 45 ఏళ్ళ వయసు అయిపోయింది. అది పిచ్చా, చేదస్తమా, తెలియనితనమా, అమాయకత్వమా, లేకపోతే బలుపా? 45 సంవత్సరాలకే జీవితం అయిపోతే నీ వయసు ఎంత? అంటే నీకు కూడా జీవితం అయిపోయింది. మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? అదే నీ పిల్లలను, నీ బంధువుల పిల్లలను ఎవడైనా సామాన్యుడు వచ్చి గుద్దేసి చనిపోవటానికి కారణమైతే అలాగే మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? పైగా ఎవరైతే ప్రమాదం జరిగిందో వాళ్ళను పరామర్శించాల్సింది పోయి, వాళ్ళని ఓదార్చాల్సింది పోయి, ఎవడైతే బలుపెక్కి గుద్దాడో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావంటే ఇందాకన్నాను చూసావా సైకో అని చెప్పి. ఆ సైకో మనస్తత్వం ఎలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అయితే నిన్న స్టీల్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. మరి దీని మీద పేరు నాని మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ క్వార్టర్స్లో ఉండడు, వాళ్ళ డ్రైవర్లను పడుకోబెడతారు, అక్కడ వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలకి మాత్రమే దాటిని ఉపయోగించుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు పేర్ని నాని. ఎలా చూస్తారండి అసలు ఈ కామెంట్స్? పేరు నాని గారు, మీకు తెలుసో తెలియదో, తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓపెన్ చేశారు, అప్పుడే మీకు ఎట్లా తెలిసింది ఏం జరుగుతుందనేది? మీకులాగా పవిత్ర సంగమం, ఒకప్పుడు పవిత్ర సంగమంలో భక్తితో హారతలు జరిగాయి. మీ గవర్నమెంట్లో పవిత్ర సంగమం పరిస్థితి ఎట్లా ఉంది? మా ఏరియాకి దగ్గర అది, మేము ప్రతిసారి చూస్తూనే ఉంటాం.
బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు అనకూడదు కానీ అమ్మాయిలు అంత అసాంఘిక కార్యకలాపాలు చేశారు పవిత్ర సంఘంలో. ఈరోజు వెళ్ళి చూడండి పవిత్ర సంఘం ఎట్లుందో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పివి సింధుని తీసుకొచ్చి అక్కడ ఉత్సవాలు చేశారు, అక్కడ దసరా ఉత్సవాలు చేశారు, హారతులు ఇచ్చారు, కృష్ణమ్మకి గోదావరమ్మకి హారతులు ఇచ్చారు. మీ గవర్నమెంట్లో అసలు కనీసం పవిత్ర సంగమాన్ని కనీసం మీరు హారతలు ఇవ్వపోయారు, కనీసం రోడ్డు వేయలేదు, రోడ్డు ధ్వంసం చేసేశారు, పవిత్రంగా కానీ చూడలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి కృష్ణా గోదావరమ్మ అనుసంధానం కలిసిన ప్లేస్లో పూజలు చేశారు. ఈరోజు వెళ్ళి చూడండి పవిత్ర సంఘం ఎట్లా ఉందో. మీకు అసాంఘిక కార్యకలాపాలు చేసేది మీ కార్యకర్తలు, మీ నాయకులు, అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే డ్రైవర్లు ఎవరో అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు కాదు. ఒకవేళ 100లో ఒకడెవడైనా చేస్తే ఖచ్చితంగా అతను దండిస్తాము. అలాంటివి జరగవు. భవిష్యత్తులో నువ్వు ముందే ఎట్లా భవిష్యత్తు ఊహిస్తున్నావు? నువ్వేమైనా వీరబ్రహ్మం గారివా ముందే ఊహించి చెప్పడానికి? మీరు చేస్తారు కాబట్టే మీకు ఆ మాటలు వస్తున్నాయి.